جميعا قبضتها يوم القيامة والسماوات مطويات بيمينه سبحانه وتعالى ما يشركون. بسم الله الرحمن الرحيم. رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي. ربي زدني علما ربي زدني علما اللهم ربي زدني علما. సకల ప్రశంసలు సర్వస్థుతులు అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేటువంటి వాడు. ఆ అల్లాహ్ శాశ్వతుడు, నిత్యుడు, అనంతుడు, సమస్తానికి జీవాధారం, మూలాధారం ఆయనే. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విశ్వ సామ్రాజ్యాధికారంలో ఎవరిని కూడా తన కుమారుడిగా చేసుకోలేదు. అదేవిధంగా భూమి ఆకాశాల పరిపాలనా వ్యవస్థలో ఆ అల్లాహ్ ఎవరిని తనతో పాటు భాగస్వాములుగా చేర్చుకోలేదు. ఒకరి సహాయ సహకారాలు తీసుకునేటువంటి అవసరం ఆ అల్లాహ్ ఎంత మాత్రం లేదు. ఆయన యొక్క శక్తి సామర్థ్యాలు అద్భుతం, అనంతం, ఆశ్చర్యకరం. ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మట్టిని బొమ్మగా చేసి మట్టి బొమ్మలో జీవాత్మను ఊది మట్టి బొమ్మను మనిషిగా మలచినటువంటి వాడు. స్త్రీ పురుషుల ప్రమేయం లేకుండా ఆదం అలైహిస్సలాం వారిని ఉనికిలోనికి తెచ్చినటువంటి వాడు. పురుషుడు లేకుండా హవ్వా అలైహిస్సలాం వారి ప్రక్కటెముక నుండి ఆదం అలైహిస్సలాం వారి ప్రక్కటెముక నుండి హవ్వా అలైహిస్సలాం వారిని సృజించినటువంటి వాడు ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. భయంకరమైనటువంటి జలప్రళయంలో నూహ్ అలైహిస్సలాం వారిని సురక్షితంగా జూది కొండపైన దించినటువంటి వాడు ఆ అల్లాహ్. వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఇబ్రహీం అలైహిస్సలాం వారికి ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని ప్రసాదించినటువంటి వాడు ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. భయంకరమైన అగ్ని జ్వాలల మధ్య ఇబ్రహీం అలైహిస్సలాం వారిని సురక్షితంగా ఉంచినటువంటి వాడు ఆ అల్లాహ్. అలనాడు సమూదు జాతి అద్భుతం అడిగినప్పుడు కొండ రాతి బండ నుండి ఆడవంటిని సృష్టించినటువంటి వాడు ఆ అల్లాహ్. మూసా అలైహిస్సలాం వారి చేతి కర్రతో ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చినటువంటి వాడు ఆ అల్లాహ్. వారి కోసం ఆకాశం నుండి మన్సల్ వాళ్ళను దించినటువంటి వాడు ఆ అల్లాహ్. వారి యొక్క నీటి దాహాన్ని తీర్చడం కోసం కొండ నుండి నీటి ఓటలను ప్రవహింపజేసినటువంటి వాడు ఆ అల్లాహ్. బాలుడైనటువంటి దావూద్ అలైహిస్సలాం వారి చేతిలో భయంకర రాక్షసుడు జాలూతుని మట్టి కరిపించిన వాడు ఆ అల్లాహ్. పర్వతాలు పక్షుల చేత పాడించినటువంటి వాడు ఆ అల్లాహ్. మహావేగంతో విసిరేటువంటి గాలిని సులైమాన్ అలైహిస్సలాం వారికి వశపరిచిన వాడు ఆ అల్లాహ్. అనామకుడిగా నీళ్లు లేని బావిలో వదిలివేయబడిన యూసుఫ్ అలైహిస్సలాం వారికి ఈజిప్టు సామ్రాజ్యాధికారం ప్రసాదించిన వాడు ఆ అల్లాహ్. సముద్ర గర్భంలో చేప కడుపులో ప్రళయం దాకా ఉండాల్సినటువంటి యూనుస్ అలైహిస్సలాం వారిని 3వ రోజునే సముద్రపు ఒడ్డుకు చేర్చినటువంటి వాడు ఆ అల్లాహ్. తన భార్య గుడ్రాలని మొరపెట్టుకున్నటువంటి జకరియా అలైహిస్సలాం వారికి వృద్ధాప్యంలో యెహ్యా అలైహిస్సలాం వారిని ప్రసాదించిన వాడు ఆ అల్లాహ్. పురుష స్పర్శ లేకుండా మహాసాధ్వీమణి పవిత్రురాలు మరియం అలైహిస్సలాం వారికి ఈసా అలైహిస్సలాం వారిని పుట్టించినటువంటి వాడు ఆ అల్లాహ్. యూదుల పుట్టుల నుండి ఈసా అలైహిస్సలాం వారిని కాపాడి ఆయన్ని చంపనీయకుండా శిలువ పైన ఎక్కనీయకుండా సజీవంగా శరీరంతో పైకి లేపుకున్న వాడు ఆ అల్లాహ్. తల్లిదండ్రి లేని అనాథ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రపంచానికి అంతిమ ప్రవక్తగా నిలబెట్టినటువంటి వాడు ఆ అల్లాహ్. సోదరులారా, సోదరిమణులారా, ఆ అల్లాహ్ యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నింటినీ కలాలుగా చెక్కి సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీటినంతటినీ సిరాగా మార్చి ఆయన మాటలు లిఖించడం ప్రారంభించినట్లయితే ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నీ అరిగిపోతాయి, సప్త సముద్రాలలో ఉన్నటువంటి నీరంతా ఇంకిపోతుంది. కానీ ఆయన యొక్క గొప్పతనాన్ని రాయలేదు.
సోదరులారా, మరి ఎలాంటి సృష్టికర్త గురించి మనం ఆలోచన చేస్తున్నామా? ఎందుకంటే ఆయన మనిషి కాదు, దండలేసి దండాలు పెట్టి కూలిచ్చి జేజేలు కొడితే ఆయన గొప్పతనం పెరగడానికి. ప్రపంచంలో ఉన్నటువంటి మానవులందరూ ఒకే మాట మీద వచ్చి ఒకే మనిషిగా మారి ఒకే ఆలోచన చేసి దైవాన్ని ధిక్కరించినప్పటికీ ఆయన గొప్పతనంలో ఆవగింజంతో కూడా తగ్గదు. ప్రపంచంలో ఉన్న మానవులందరూ కలిసి ఒకే మనిషిగా మారి ఒకే ఆలోచన చేసి ఆ దైవాన్ని విశ్వసించినప్పటికీ ఆయనకు గొప్పతనంలో ఆవగింజంతో కూడా పెరగదు. ఇన్నల్లాహ లగనియ్యున్ హమీద్. స్తుతి స్తోత్రాలకు స్వతహాగారుడు ఆయన. ఎవరు విశ్వసించినా విశ్వసించకపోయినా, ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆయన గొప్పతనంలో హెచ్చు తగ్గులు ఉండవు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా హదీసే కుదీసీలో స్వయంగా తెలియజేశారు. సోదరులారా, మరి దైవాన్ని ఎందుకు విశ్వసించాలి? మరణించిన తర్వాత మనల్ని మనం రక్షించుకోవడం కోసం, భయంకరమైన నరకాగ్ని దండన నుండి కాపాడుకోవడం కోసం మనం మా సృష్టికర్తను విశ్వసించాలి. అయితే సోదరులారా, జ్ఞానంతో ఆలోచన చేయండి. ముస్లింలారా, ముస్లిమేతరులారా, ప్రతి ఒక్కరూ కూడా మనో మస్తిష్కాలను తెరిచి ఆలోచన చేయండి. సృష్టికర్త ఎవరు? భూమండలంలో ఉన్న సుమారు 750 కోట్ల మంది మానవులందరూ కూడా దేవుడు నమ్మేవాళ్లే. దేవుడు లేడు అనేటువంటి నాస్తికులు 1,00,000 కూడా, 1,00,00,000 కూడా ఉన్నారు. అందరూ దేవుడు నమ్ముతున్నారు. దేవుడు ఒక్కడే అని కూడా అందరూ అంటున్నారు. 3 కోట్ల మంది దేవీ దేవతలను పూజించేటువంటి హిందూ సోదరులు అడిగినా ఎంతమంది దేవుళ్ళు బాబు అంటే దేవుడు ఒక్కడేనండి అంటారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడని, త్రియేక దేవుడని, యేసుని, మరియమ్మని, సంతోషి మాత, సాగర్ మాత, ఇలా ఎంతో మందిని ఆరాధించేటువంటి క్రైస్తవ సోదరులు అడిగినా దేవుడు ఒక్కడేనండి అంటారు. జెండాలు, దర్గాలు, పీర్లు, ఒలీలు, బాబాలను ఆరాధించేటువంటి మొహమ్మదీయులను అడిగినా దేవుడు ఒక్కడేనండి అంటారు. బుద్ధుడు ఆరాధించే బౌద్ధులైనా, మహావీరుని ఆరాధించే జైనులైనా కుల, మత, వర్గ, వర్ణ విచక్షణ లేకుండా ప్రపంచంలో ఉండే ప్రతి మనిషి చెప్పేటువంటి యథార్థం దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. అందరూ చెబుతున్నారు దేవుడు ఒక్కడే. ఎవరా ఒక్కడు? ఏ రోజైనా ఆలోచన చేశామా? చిన్న వస్తువు కొనుక్కోవడానికి కూడా ఆలోచన చేస్తాం. 10 మంది దగ్గర సంప్రదింపులు చేస్తాము. ఎంతో మంది దగ్గర మనం సలహాలు తీసుకుంటాము. సృష్టికర్త విషయంలో చేస్తున్నామా? ఏదోలేండి అక్కడికి మేము అనుకున్నది జరుగుతుంది, అందుకని మేము అక్కడికి వెళుతున్నామండి. ఇవన్నీ మా తాత ముత్తాతల నుండి వస్తున్నటువంటి సాంప్రదాయాలండి, ఎప్పటి నుంచో మా కుల విలవేల్పండి అని ఈ విధంగా మనిషి ఆ సృష్టికర్త ఒక్కడేనని చెబుతూ ఎంతో మందిని తన దైవంగా మలుచుకుని ఆరాధన చేస్తున్నాడు. సోదరులారా, జ్ఞానంతో ఆలోచన చేయాలి. సృష్టికర్త ఒకే ఒక్కడు, మానవులందరూ ఒక్కటే. భూమండలంలో ఉన్న 750 కోట్ల మంది మానవుల దేహ నిర్మాణం ఒక్కటే. అందరికీ 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చెవులు. దేహ నిర్మాణం ఒకటే. కానీ దురదృష్టవశాత్తు ఇది మా మతం, అది మీ మతం, ఈయన మా దేవుడు, ఆయన మీ దేవుడు, ఎవరు దేవుడు వాళ్ళకండి, ఎవరు మతం వాళ్ళకండి అని మనం సృష్టించుకున్నాం. ఇవన్నీ కూడా ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నో చోట్ల అన్నాడు, యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుం. ఓ మానవులారా, భయపడండి ఆ మీ సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, యజమానికి. సూరా నిసా సూరా 4 వాక్యం నంబర్ 1. అల్లదీ ఖలకకుం మిన్ నఫ్సిన్ వాహిదా వ ఖలక మిన్హా జౌజహా. ఆయన మిమ్మల్ని అందరినీ ఒకే ప్రాణి నుండి పుట్టించాడు. ఆ ప్రాణి నుండి దాని జంటను తయారు చేశాడు. వబస్స మిన్హుమా రిజాలన్ కసీరం వ నిసాఆ. ఆ ఆది జంటతో ప్రపంచంలో ఉన్న స్త్రీ పురుషులందరినీ వ్యాపింపజేశాడు. నేను నా తల్లిదండ్రులకు, మీరు మీ తల్లిదండ్రులకు, మీరు మీ తల్లిదండ్రులకు, వారు వారి తల్లిదండ్రులకు, వారి వారి తల్లిదండ్రులకు, వారి వారి తల్లిదండ్రులు, వారి వారి తల్లిదండ్రులకు, వారి వారి తల్లిదండ్రులు. ఈ విధంగా మనం మొట్టమొదటికెళ్తే 2 తల్లిదండ్రులు. కాబట్టి మన నిర్మాణం ఒకటి. ఏదైనా హాస్పిటల్ వెళ్ళామనుకోండి, బాబు మేము హిందువుల డాక్టర్ని, ఇది హిందువుల హాస్పిటల్, మీ క్రైస్తవులు కళ్ళు ఎలా ఉంటే నాకు తెలియదు, అదిగో అక్కడ మీ క్రైస్తవుల హాస్పిటల్ ఉంది, మీ క్రైస్తవుల డాక్టర్ దగ్గరికి వెళ్ళండి నీ ఏ డాక్టర్ అయినా రిఫర్ చేస్తున్నాడా?
సోదరులారా, సమాజంలో ఉన్న అసమానతలకు ప్రధానమైన కారణం ఎవరి దేవుడు వాళ్ళకి అనుకోవడమే. ఎప్పటిదాకైతే ఎవరు దేవుడు వాళ్ళకి, ఎవరు మతం వాళ్ళది అనేటువంటి భావనలో మనిషి ఉంటాడో ఈ ప్రపంచంలో శాంతిని స్థాపించడం కల్లా. అందుకనే ఖురాన్ గ్రంథం అంటుంది ఎన్నో చోట్ల, మానవులారా మానవులారా. సూర బకరా సూర నంబర్ 2 వాక్య నంబర్ 1, వాక్య నంబర్ 168. సూర నిసా సూర నంబర్ 4, వాక్య నంబర్ 1, వాక్య నంబర్ 170, వాక్య నంబర్ 174. సూర యూనుస్ సూర నంబర్ 10, వాక్య నంబర్ 58, వాక్య నంబర్ 104, వాక్య నంబర్ 108. సూర ఆరాఫ్ సూర నంబర్ 7, వాక్య నంబర్ 158. సూర హజ్ సూర నంబర్ 22, వాక్య నంబర్ 1, వాక్య నంబర్ 5, వాక్య నంబర్ 49, వాక్య నంబర్ 73. సూర లుక్మాన్ సూర నంబర్ 31, వాక్య నంబర్ 33. సూర ఫాతిర్ సూర నంబర్ 35, వాక్య నంబర్ 3, వాక్య నంబర్ 5, వాక్య నంబర్ 15. సూర హుజరాత్ సూర నంబర్ 49, వాక్య నంబర్ 13. ఇన్ని చోట్ల అన్నాడు యా యువన్నాస్, ఓ మానవులారా, ఓ సాయిబులారా అని ఖురాన్ గ్రంథంలో ఎక్కడా లేదు. ఓ అరబ్బుల్లారా ఖురాన్ గ్రంథంలో ఎక్కడా లేదు. 30 కాండాలు ఉన్నాయి, 114 సూరాలు ఉన్నాయి, 6236 వాక్యాలు ఉన్నాయి. ఒక్క చోట కూడా ఓ మతస్థుల్లారా అని ఖురాన్ గ్రంథంలో ఎక్కడ ఒక్క పదాన్ని కూడా సర్వ సృష్టికర్త ఉపయోగించలేదు. ఎందుకంటే మానవులందరూ ఒకటే కాబట్టి. సోదర మహాశయులారా, జ్ఞానంతో ఆలోచన చేయండి. జీవితం తాత్కాలికం, క్షణభంగురం. ఆడే గుండె ఎప్పుడు ఆగిపోతుందో, పీల్చే శ్వాస ఎప్పుడు నిలిచిపోతుందో, ఎప్పుడు ఈ జీవితాన్ని చాలిస్తామో ఎవరికి తెలియదు. తాత్కాలికమైనటువంటి జీవితంలో బ్రతుకుతున్నాం మనం అందరం కూడా. మన జీవితానికి ఒక పరమార్థం ఉంది. సూర నంబర్ 51, ఆయత నంబర్ 56. మేము మానవులను జిన్నాతులను సృష్టించింది కేవలం నన్ను మాత్రమే ఆరాధించడం కోసం అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తున్నాడు. అంటే మానవుడు తన నిజ సృష్టికర్తను గుర్తించడానికి, తన నిజ సృష్టికర్తను ఆరాధించడం కోసం ఈ ప్రపంచంలోనికి పంపించబడ్డాడు. కానీ దురదృష్టవశాత్తు మానవుడు ఎప్పుడైతే మాతృగర్భం ద్వారా ఈ ప్రపంచంలోనికి వచ్చాడో, ప్రపంచంలో ఉన్నటువంటి హంగు ఆర్భాటాలకు, తాత్కాలికమైన సుఖాలకు, క్షణికమైనటువంటి ఆనందాలకు లోబడినటువంటి ఈ మనిషి నిజ సృష్టికర్తను విస్మరించాడు. తాను అనుసరించాల్సిన నిజ ధర్మాన్ని మైమర్చిపోయాడు. తాత ముత్తాతల నుండి వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయ మూఢ నమ్మకాలను గుడ్డిగా పాటించుకుంటూ ఎవరి మతం వాళ్ళకంటే, ఎవరు దేవుడు వాళ్ళకంటే, ఎవరి ఇష్టం వాళ్ళది అని చెప్పి నిజ దైవ ధర్మాన్ని ధిక్కరిస్తూ అల్లాహ్ యొక్క ఆగ్రహానికి గురవుతున్నాడు. సోదరులారా, ఆలోచన చేయండి. ఇది మానవులందరూ ఒకటే, ఇందులో ఏ సందేహం లేదు. ఒకవేళ ఉంటే వేరువేరుగా ఉండేవాళ్ళు, ఎవరు దేవుడు వాళ్ళకి ఉన్నాడనుకోండి. మానవులందరూ అనుకునేటట్టుగానే ఎవరు దేవుడు వాళ్ళకు ఉన్నాడు అనుకుంటే, హిందువుల దేవుడు హిందువులకి, క్రైస్తవుల దేవుడు క్రైస్తవులకి, ముస్లింల దేవుడు ముస్లింలకి, జైనుల దేవుడు జైనులకి, బౌద్ధుల దేవుడు బౌద్ధులకి, ఇలా ఏ మతానికి సంబంధించిన దేవుళ్ళు ఆ మతాలకు సపరేట్ గా ఉంటే, హిందువుల దేవుడు ఏమని ఆలోచించేవాడు అంటే, అందరితో పాటు మనోళ్ళు 5.5 అడుగులు ఎత్తు ఉంటామేంటి అబ్బాయి, మన హిందువులందరినీ 100 అడుగులు ఎత్తులో సృష్టిద్దామని చెప్పేసి హిందువుల దేవుడు హిందువులందరినీ 100 అడుగులు ఎత్తులో సృష్టించేవాడు. ఇది చూసి క్రైస్తవుల దేవుడు, అమ్మో ఇంకేముంది, హిందువులు మొత్తం 100 అడుగులు ఎత్తులో ఉన్నారు, అసలు వాళ్ళు ఎత్తుగా ఉన్నారు, సన్నగా ఉన్నారు కదా, మన క్రైస్తవులందరినీ 50 అడుగుల అడుగులో బాగా బలంగా తయారు చేద్దామని చెప్పి క్రైస్తవుల దేవుడు క్రైస్తవులందరినీ 50 అడుగుల అడుగులో తయారు చేసేవాడు. ఇది చూసి ముస్లింల దేవుడు, అయ్యో ఇంకేముంది, హిందువులేమో 100 అడుగుల ఎత్తులో ఉన్నారు, క్రైస్తవులేమో 50 అడుగుల అడుగులో ఉన్నారు, అసలు వాళ్ళు ఎంత ఎత్తున్నా ఎంత అడగకుండా నేల మీద నడుస్తున్నారు కదా, మన సాయిబులందరినీ గాల్లో నడిపిద్దామని చెప్పేసి ముస్లింల దేవుడు ముస్లింలందరినీ గాల్లో నడిపించేవాడు. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించారు. ఎవరు దేవుడు వాళ్ళకు లేడు కాబట్టి మనం అందరం ఒకటిగా ఉన్నాము. సృష్టికర్త ఒకే ఒక్కడు. وإلهكم إله واحد لا إله إلا هو الرحمن الرحيم. సూరా బకరా సూరా నంబర్ 2 వాక్య నంబర్ 163. మీ దేవుడు ఒకే ఒక్కడు, లా ఇలాహ ఇల్లా హువ రహ్మానిర్ రహీమ్, ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు. ఆయన అనన్యంగా ప్రేమించేవాడు, అపారంగా కనికరించేవాడు. సృష్టికర్త ఒక్కడే. కుల్ హువల్లాహు
చెప్పు, ఆయన అల్లాహ్ అద్వితీయుడు. సురే ఈ క్లాస్ సూర నెంబర్ 112 వాక్యం నెంబర్ 1. ఆయన ఒకే ఒక్కడు అద్వితీయుడు. ఎన్నో చోట్ల దైవం పురాణ గ్రంథములు అంటున్నాడు. సూరే బకరా సూర నెంబర్ 2 వాక్యం నెంబర్ 133, వాక్యం నెంబర్ 163. సూరే మాయిదా సూర నెంబర్ 5 వాక్యం నెంబర్ 73. సూరే యూసుఫ్ సూర నెంబర్ 12 వాక్యం నెంబర్ 39. సూరే ఇబ్రాహీం సూర 14 వాక్యం నెంబర్ 52. సూరే కాఫ్ సూర నెంబర్ 18 వాక్యం నెంబర్ 110. సూరే అంబియా సూర నెంబర్ 21 వాక్యం నెంబర్ 108. సూరే మోమిన్ సూర నెంబర్ 40 వాక్యం నెంబర్ 84. సూరే ఫుసిలత్ సూర నెంబర్ 41 వాక్యం నెంబర్ 6. సూరే ఇఖ్లాస్ సూర నెంబర్ 112 వాక్యం నెంబర్ 1. ఇన్ని చోట్ల ఒక్కడే 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 ఒకే ఒక్కడు. మానవులందరూ ఒక్కటే, మానవులందరి దేవుడు ఒక్కడే. అయితే సోదరులారా, ఈరోజు ముస్లింలలో కానీ ముస్లిమేతరుల్లో కానీ ఉన్నటువంటి అపోహ ఏంటంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇప్పుడు వింటున్నటువంటి వారిలో ఉన్నటువంటి ఆలోచన కూడా ఏంటంటే, ఎన్ని చెప్పినా లాస్ట్ కి వాళ్ళ దేవుడు అల్లా గురించే చెప్తాడండి అనేటువంటి ఆలోచన, సహజమైనటువంటి ఆలోచన ఇది మనిషికి. సోదరులారా, ఖురాన్ గ్రంథంలో ఎక్కడా కూడా అల్లా అంటే ముస్లింల దేవుడు అని ఎక్కడా లేదు. సూర అల్ ఫాతిహా సూర నెంబర్ 1 ఆయత్ నెంబర్ 1. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, సర్వజీవ పరిపోషకుడు సకల లోకాల ప్రభు అయినటువంటి అల్లాకే సకల పొగడ్తలు అంకితం. అక్కడ అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ముస్లిమీన్, ముస్లింల దేవుడైనటువంటి అల్లా అనలేదు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ అరబ్, అరబ్బు దేశస్తుల దేవుడైనటువంటి అల్లా అని ఖురాన్లో ఎక్కడ లేదు. సూరే నాస్ సూర నెంబర్ 114 వాక్యం నెంబర్ 1, వాక్యం నెంబర్ 2, వాక్యం నెంబర్ 3. ఖుల్ అఊదు బిరబ్బిన్ నాస్ మలికిన్ నాస్ ఇలాహిన్ నాస్, ఓ ప్రవక్త ఇలా ప్రకటించు, ఖుల్ అఊదు బిరబ్బిన్ నాస్, ఆయన మానవుల పోషకుడు, మలికిన్ నాస్, ఆయన మానవుల రక్షకుడు, ఇలాహిన్ నాస్, ఆయన మానవుల ఆరాధ్య దైవం. మానవుల ఆరాధ్య దైవం, మానవుల రక్షకుడు, మానవుల పోషకుడు, మానవుల సృష్టికర్త అని ఖురాన్ గ్రంథం ప్రబోధిస్తుందే తప్ప మతస్థుల గురించి, జాతి గురించి, ప్రాంతం గురించి, వర్ణం గురించి, వర్గం గురించి ఖురాన్ గ్రంథంలో ఎక్కడా ప్రస్తావన లేదు. సోదరులారా, జ్ఞాన నేత్రాలలో ఆలోచన చేయాలి మనిషి తనను పుట్టించిన ఆ దైవం గురించి. మరి అల్లా అంటే ఎవరు? ఖురాన్ అంటుంది 32వ అధ్యాయం 4వ వాక్యం, అల్లాహుల్లదీ ఖలకస్ సమావాతి వల్ అర్ద్ వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామ్ సుమ్మా ఇస్తవా అలల్ అర్ష్. 32వ అధ్యాయం 4వ వాక్యం, అల్లాహుల్లదీ, అల్లా అంటే ఆయనే. ముస్లింల దేవుడు మసీదుల్లో ఉండేవాడో, జెండానో, దర్గానో, పీరో, ఒలినో, బాబానో, తావీజో, అంతరమో కాదు. అల్లాహుల్లదీ, అల్లా అంటే ఆయనే. ఖలకస్ సమావాతి వల్ అర్ద్, ఎవరైతే ఆకాశాలను, భూమిని, వీటి మధ్యలో ఉన్న సమస్తాన్ని 6 రోజుల్లో సృష్టించాడో ఆ సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, ఆ యజమాని పేరు అల్లాహ్. అల్లాహుల్లదీ రఫఅస్ సమావాతి బిగైరి అమదిన్ తరౌనహా. సూర రాద్ సూర నంబర్ 13 వాక్యం నంబర్ 2. సూర లుక్మాన్ సూర నంబర్ 31 వాక్యం నంబర్ 10. ఆయనే అల్లాహ్, ఎవరైతే ఆకాశాన్ని ఎలాంటి ఆధారాలు లేకుండా సృష్టించాడో, అనంతమైన ఆకాశాన్ని ఎవరైతే ఎలాంటి ఆధారాలు లేకుండా నిలబెట్టాడో ఆయన అల్లాహ్. ఒక చిన్న టెంట్ వేయాలంటే 4 బొంగులు, 4 మేకులు, 4 తాళ్లు కావాలి. గట్టి గాలి తోలితే ఎప్పుడు లేచిపోద్దో కూడా తెలియదు. సుమారు సైంటిఫిక్ గా 1500 కోట్ల సంవత్సరాల ముందు సృజించబడినటువంటి ఆకాశాన్ని ఎవరైతే ఎలాంటి ఆధారాలు లేకుండా సృష్టించాడో, అల్లదీ ఖలక సబ్అ సమావాతిన్ తిబాకా, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి సప్తాకాశాలను సృష్టించాడో ఆయన పేరు అల్లాహ్.
అలాంటి ముస్లింల దేవుడో మసీదుల్లో ఉండేవాడో కాదు. అల్లదీ జఅల లకుముల్ అర్ద ఫిరాషం అలం నజఅలిల్ అర్ద మిహాదా. సూర బకరా సూర నంబర్ 2 వాక్య నంబర్ 22, సూర నబా సూర నంబర్ 78 వాక్య నంబర్ 6. ఆయనే అల్లాహ్ ఎవరైతే భూమిని మనిషికి అనుకూలంగా మలచాడో, గంటకి సుమారు 1679 కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్నటువంటి ఈ భూమండలాన్ని ఎవరైతే మనిషికి అనుకూలంగా మలచాడో ఆ సృష్టికర్త పేరు అల్లాహ్. ఉప్పొంగే మహాసముద్రాలను సృష్టించినటువంటి వాడు ఆ అల్లాహ్. కోటాను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండి మినుకు మినుకుమంటూ ప్రకాశిస్తున్నటువంటి ఆకాశానికి అలంకారంగా చేసినటువంటి నక్షత్రాలను సృష్టించిన వాడి పేరు అల్లాహ్. ప్రపంచానికి వెలుగునిచ్చే సూర్యుడిని సృష్టించిన వాడు, రాత్రిపూట చల్లని వెలుగును కురిపించేటువంటి చంద్రుణ్ణి సృష్టించినటువంటి వాడు, గాలిలో రెక్కలు విప్పి విహరించేటువంటి పక్షులను కింద పడకుండా నిలిపి ఉంచిన వాడు, వాటిని సృష్టించిన వాడు, సముద్రాలను సృష్టించిన వాడు, సకల జల జీవ రాశులను సృష్టించిన వాడు, ఆ సృష్టికర్త పేరు అల్లాహ్ అంటుంది ఖురాన్. కానీ దురదృష్టవశాత్తు మనిషి జ్ఞానంతో ఆలోచన చేయడం లేదు. దీనికి కారణం ఏమిటి? వమా ఖదరుల్లాహ హక్క ఖదరిహి. వారు దైవాన్ని ఎలా గుర్తించాలో అలా గుర్తించలేదు, ఆయన్ని ఎలా తెలుసుకోవాలో అలా తెలుసుకోలేదు. సూర జుమర్ సూర 39 వాక్య నంబర్ 67. అంటే మనిషి జ్ఞానంతో ఆలోచన చేయటం లేదు తనను పుట్టించిన సృష్టికర్త గురించి. అందరూ వాక్కు రూపేణ దేవుడు ఒక్కడే అంటున్నారు, కానీ ఆ ఒక్కడిని గురించి జ్ఞానంతో ఆలోచన చేయకపోవటం వల్ల దేవుడు కూడా మనలానే ఉంటాడండి. 2 చేతులుంటాయి, 2 కాళ్ళుంటాయి. ఆయన మనలానే పుడతాడు, మనలానే చనిపోతాడు. ఆయనకు కూడా భార్యా పిల్లలుంటారు. ఆయనకు కూడా మనలాంటి జీవితమే ఉంటుంది అని సృష్టికర్తను మనిషిలా భావి దేవుడు ఏం బట్టలేసుకోపోయినా దేవుడు దిగంబర స్వామి అని చెప్పి దండాలు పెట్టే వాళ్ళు కూడా మనం చూస్తూ ఉన్నాం. కారణం దైవాన్ని ఎలా గుర్తించాలో అలా గుర్తించకపోవటం వల్ల, దైవాన్ని ఆయన యొక్క శక్తి సామర్థ్యాలను మనిషి ఎలా గ్రహించాలో అలా గ్రహించకపోవటం వల్ల మా దేవుడు, మా మతం, మా కులం, మా ఇష్టం, నీ ఇష్టమే. దైవ ధర్మములో బలాత్కారం లేదు. లా ఇక్రాహ ఫిద్దీన్. దైవం విషయంలో, ధర్మం విషయంలో బలాత్కారం లేదు. కానీ ఓ రోజున నీవు నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త ముందు నించోవాలే, ఆ రోజు ఏంటి నీ పరిస్థితి? అక్కడ నీ కులం గాని, అక్కడ నీ మతం గాని, అక్కడ నీ ధనం గాని, అక్కడ నీ పదవి కానీ, అక్కడ నీ ఆస్తి పాస్తులు ఐశ్వర్యాలు కానీ, నీ పలుకుబడి కానీ ఏ ఒక్కటి పనికిరాదు. జ్ఞానంతో మనిషి ఆలోచన చేయాలి. ఎవరు దైవం? ఇన్నల్లాహ ఫాలికుల్ హబ్బి వన్నవా యుఖ్రిజుల్ హయ్య మినల్ మయ్యితి వ ముఖ్రిజుల్ మయ్యితి మినల్ హయ్యి. సూర అనామ్ సూర నంబర్ 6 వాక్య నంబర్ 95. ఇన్నల్లాహ ఫాలికుల్ హబ్బి వన్నవా. నిశ్చయంగా అల్లాహ్ అంటే ఆయనే ఫాలికుల్ హబ్బి వన్నవా. ఎవరైతే టెంకెను చీల్చి విత్తనంలో నుండి మొక్కను మొలకెత్తింపజేస్తున్నాడో, ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల వృక్ష జాతులన్నింటినీ భూమిని చీల్చి ఎవడైతే మొలకెత్తింపజేస్తున్నాడో ఆయన సృష్టికర్త. యుఖ్రిజుల్ మయ్యితి మినల్ హయ్య్. ఆయన ప్రాణమున్న దాని నుండి ప్రాణము లేని దానిని వెలికి తీస్తాడు. ప్రాణము లేని దాని నుండి ప్రాణమున్న దానిని సృజిస్తాడు. ఎలా మీరు మార్గం తప్పిపోతున్నారయ్యా? ఎలా మోసపోతున్నారు? ఫాలికుల్ ఇస్బాహ్. ఆయన చీకటి తెరని చీల్చి ప్రభాతాన్ని వెలుగులోని తీసుకుని వస్తాడు. పగటిని వెనుకకు నెట్టి రాత్రిని తీసుకుని వస్తాడు. సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, చంద్రుని అస్తమింపజేస్తున్నాడు. ఇది ఆయన నిర్ణయించిన విధి. ఆ దాని నుండి మనిషి తప్పించుకోలేడు. సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి ఆయన ఆజ్ఞానుసారమే నడుస్తుంది. మన ఇష్టానుసారంగా ఏ ఒక్కటి నడవటం లేదు, నడిపించలేడు. ఎందుకంటే సృష్టి మీద మనిషికి ఎలాంటి అధికారం లేదు.
సోదరులారా, జ్ఞానంతో ఆలోచన చేయండి. ఒకవేళ ఆకాశాలపై ఉన్నవాడు మీ కంటి చూపులను, మీ వినే శక్తిని హరింపజేస్తే ఈ ప్రపంచంలో ఎవడైనా వాటిని మరలా తిరిగి మీకు ఇవ్వగలడా? ఒకవేళ పై సృష్టికర్త మీ నోటి మాటలను నిలిపేస్తే ఈ ప్రపంచంలో ఎవరైనా మరలా తిరిగి మీకు మాట్లాడే శక్తినిచ్చేవాడున్నాడా? ఒకవేళ పైవాడు మీ ప్రాణాన్ని తీస్తే ఈ ప్రపంచంలో ఎవరైనా తిరిగి మరలా మీకు ప్రాణం పోసేవాడు ఉన్నాడా? ఒకవేళ ఆయన ఆకాశం నుండి వర్షాన్ని కురిపించకపోతే ఈ ప్రపంచంలో కురిపించేవాడు ఎవరైనా ఉన్నాడా? ఒకవేళ ఆయన బావుల్లో నీటి ఊటలను ఇంకిపోయేటట్టు చేస్తే ఈ ప్రపంచంలో నీటి ఊటలను మరలా తిరిగి తెచ్చేవాడు ఎవరైనా ఉన్నాడా? ఒకవేళ ఆయన ఈ రాత్రిని శాశ్వతంగా ప్రళయకాలం దాకా ఉంచితే ఉపాధిని పొందడానికి పకటిని తెచ్చేవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నాడా? ఒకవేళ ఆయన చుట్టూ ఉన్న మహాసముద్రాలను ఉప్పొంగింపజేసి భూమండలాన్ని జలమయం చేసి మిమ్మల్ని ముంచేస్తే కాపాడేవాడెవడైనా ఈ ప్రపంచంలో ఉన్నాడా? ఒకవేళ ఆయన తినే ఆహారాన్ని, త్రాగే నీటిని రాకుండా నిలిపేస్తే వాటిని మరలా దేహం నుండి బయటకు తీసేవాడెవడైనా ఈ ప్రపంచంలో ఉన్నాడా? సోదరులారా, జ్ఞానంతో ఆలోచన చేయండి. సృష్టి ఆయనదే, ఆధిపత్యము ఆయనదే. ఒట్టి మాటలు కాదు ఇవి. పూర్వపు అవిధేయులు, పాపాత్ములు, దుర్మార్గులు, ధిక్కారులు, గర్వాంధ మదాంధకారులైనటువంటి అవిశ్వాస జాతులపై విరుచుకుపడ్డ మహాశిక్షలు. కానీ మనిషి జ్ఞానంతో ఆలోచన చేయడం లేదు. ఈ ప్రకృతి పైన మనిషికి ఎలాంటి అధికారం లేదు. ఏ దేవుడైతే ఈ ప్రకృతిని సృష్టించాడో ఈ ప్రకృతి పైన ఆయనకు మాత్రమే అధికారం ఉంది. కానీ మనిషి సృష్టికర్తల గురించి ఆలోచన చేయడం లేదు. ఎందుకంటే తన కులం, తన మతం, తన మతం, తన మనోభావాలు అనేటువంటి విషయంలో మనిషి వెనుకంజ వేస్తున్నాడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అన్నాడు, ఫల్యందురిల్ ఇన్సాను మిమ్మా ఖులిక మిమ్మా ఇందాఫిక్ యఖ్రుజు మిన్ బైని సుల్బి వత్తరాయిబ్. మానవుడు యద్దానితో పుట్టించబడ్డాడో ఓసారి ఆలోచించాలి. ఈ రోజు గర్వం, మాదం, అహంకారం రండి చూద్దామని కాలర్ ఎగరేసి నడుస్తున్నాడు బజార్లలో. మానవుడాని పుట్టుక గురించి ఓసారి ఆలోచించు అంటున్నాడు. ఫల్యందురిల్ ఇన్సాను మిమ్మా ఖులిక్. నువ్వు యద్దానితో పుట్టించబడ్డావో ఓసారి ఆలోచించు. ఎందుకంత గర్వం, ఎందుకంత అహంకారం? కులిక మిమ్మా ఇందాఫిక్. ఒక అల్పమైన నీటి చుక్కతో నేను నిన్ను పుట్టించాను. యఖ్రుజు మిన్ బైని సుల్బి వత్తరాయిబ్. ప్రక్కటెముక నుండి, వెన్నెముక నుండి దుముకుతూ వచ్చిన వీర్య బిందువుతో నిన్ను పుట్టించాను మానవుడు అంటున్నా. అలం యకున్ నుత్ఫతం మిన్ మనీయిన్. మానవుడు మాతృ గర్భంలో విడవబడినటువంటి ఓ నీటి బిందువు కాడా? ఆ వీర్య బిందువులో రక్తం లేదు, మాంసం లేవు, ఎముకలు లేవు, కాళ్ళు లేదు, నిలువెల్లా 5 అడుగుల దేహము లేదు. యఖ్లుకుకుం ఫీ బుతూని ఉమ్మహాతికుం కల్కిన్ మిన్ బాది కల్కిన్ ఫీ దులుమాతిన్ సలాస. మానవుణ్ణి మాతృ గర్భపు గర్భాశయ గాఢాంధకార 3 పొరల చీకట్లలో సృష్టించినటువంటి వాడు. వీరి బిందును నెత్తుడి ముద్దగా చేసి, నెత్తుడి ముద్దను కండగా చేసి, కండను ఎముకగా చేసి, ఎముక పైన చర్మాన్ని తొడిగి కల్కి మిమ్మాది కల్కిన్, ఒక రూపం తర్వాత మరొక రూపం, 3 నెలలకు ఒక ఆకారం, 6 నెలలకు మరొక ఆకారం, 9 మాసాల తర్వాత సంపూర్ణముగా నిన్ను తీర్చిదిద్ది నడినెత్తి నుంచి అరికాలి వటికి నఖశిఖ పర్యాంతము శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని తయారు చేసి ప్రపంచంలోనికి పంపిస్తున్నాడే ఆయన సృష్టికర్త. ఆయన పేరు అల్లా అంటుంది ఖురాన్. సోదరులారా, ఆయనే అల్లా. వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం లా తఅలమూన షయ్యా. సూరే నహల్ సూర నంబర్ 16 వాక్యం నంబర్ 78. వల్లాహు అఖ్రజకుం మిన్ బుతూని ఉమ్మహాతికుం. ఆయన మిమ్మల్ని మీ తల్లుల గర్భాలలో నుండి ఏమీ ఎరుగని పరిస్థితుల్లో బయటకు తీశాడు. లా తఅలమూన షయ్యా వజఅల లకుముస్ సమా వల్ అబ్సార్ వల్ అఫీదా. మీరు మీ తల్లుల గర్భాలలో ఉన్నప్పుడు, మీకేమీ తెలియనప్పుడు మిమ్మల్ని బయటకు తీశాడు. అంటే నేను నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు, మీరు మీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనకేం కావాలో కూడా మనకు తెలియదు. దేవా
నాకు 2 కళ్ళు పెట్టు, లేకపోతే నేను గుడ్డోండైతాను, ఈ ప్రపంచంలో నేను చూడలేను అని చెప్పి నీవు ఎవరినైనా అడిగావా? అయ్యా నాకు 2 కాళ్ళు పెట్టు, లేకపోతే నేను గుడ్డోండైతాను, ప్రపంచంలో నడవలేను, ఎవరినైనా ప్రార్థించావా? దేవా నన్ను పిచ్చోండి చేయబాక, నేను పిచ్చోండి అయిపోతాను, నాకేం తెలియదు, మంచి మేధస్సివ్వు అని ఎవరినైనా నువ్వు అడిగావా? మనకేం కావాలో కూడా మనకు తెలియనప్పుడు, మనకు ఏది అవసరమో కూడా మనకు తెలియని పరిస్థితుల్లో, మనకు ఏది కావాలో, మనకు ఏది అవసరమో వాటన్నిటినీ తల్లి గర్భంలోనే పెట్టి ప్రపంచంలోనికి పంపించినటువంటి ఆ సృష్టికర్త ఒకే ఒక్కడు. వినే శక్తి గల చెవులిచ్చిన వాడు, ప్రపంచంలో ఉన్న ప్రతి రకమైన చిత్ర విచిత్రమైన శబ్దాలను వినగలుగుతున్న ఈ చెవిని, ఇందులో ఉన్న కర్ణ బేరిని తయారు చేసినటువంటి వాడు ఆ మహా సృష్టికర్త. సృష్టిలో ఉన్న అన్ని రకాల వర్ణాలను, రంగులను చూడగలుగుతున్న అద్భుతమైన ఈ కంటిని, ఇందులో ఉన్న రెటీనాను తయారు చేసిన వాడు అల్లాహ్. 15-20 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అని నీవు నీ జీవితంలో జరిగిన ఒక దినం గురించి ఆలోచన చేస్తే క్షణాల్లోనే జ్ఞప్తికి తీసుకురాగలిగిన అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉన్నటువంటి మేధస్సును, మెదడును తయారు చేసినటువంటి వాడు ఆ సృష్టికర్త. నీ శరీరంలో ఉన్న చెడు రక్తాన్ని ఫిల్టర్ చేసి మంచి రక్తాన్ని శరీర భాగాలకు అందజేస్తున్న ఈ గుండెను ఆడిస్తున్నవాడు ఆ సృష్టికర్త. నీ మూత్రపిండాలను, నీ ఊపిరితిత్తులను, శరీరంలో ఉన్న అంగాన్ని మానవుడు తనకున్నటువంటి జ్ఞానంతో తయారు చేయలేనటువంటి వాటిని తయారు చేసినటువంటి వాడు వాళ్ళు. మనం చెప్పి వాటి చేత పరిచయించలేము. సోదరులారా, జ్ఞానంతో ఆలోచన చేయండి. అంటే మనిషిని పుట్టించిన వాడు, మనిషిని తయారు చేసిన వాడు దేవుడు, కానీ మనిషి తయారు చేసుకుంటే దేవుడు కాజాలి. మనుషుల్ని తయారు చేసేటువంటి వాడు ఆయన. ఆయన తయారు చేశాడు ఈ కన్ను, చూడగలుగుతుంది. నువ్వు తయారు చేస్తే చూస్తుందా? ఆయన తయారు చేశాడు ఈ చెవిని, అది వినగలుగుతుంది. నువ్వు తయారు చేసి వినగలుగుతాయా? ఆయన తయారు చేసినటువంటి ఈ దేహంలో, ఈ బొమ్మలో జీవం ఉంది. మరి మనం తయారు చేస్తే జీవం ఉంటుందా? సృష్టి వేరు, సృష్టికర్త వేరు. సోదరులారా, జ్ఞానంతో ఆలోచన చేయండి. ఆ సృష్టికర్త ఒకే ఒక్కడు, మానవులందరూ ఒక్కటే, మానవులందరి దేవుడు ఒక్కడే. ఆయన యొక్క లక్షణాల గురించి మనం గనక ఆలోచన చేసినట్లయితే, ఆయన మానవాతీతమైన లక్షణాలు కలిగిన వాడు. మనిషికి ఉన్నటువంటి బలహీనతలు, మనిషికి ఉన్నటువంటి లోపాలు, మనిషికి ఉన్నటువంటి అవసరాలు ఆయనకు లేవు. లం యలిద్ వలం యూలద్. సూరా ఇఖ్లాస్ సూరా 112 వాక్యం నంబర్ 1. లం యలిద్ వలం యూలద్ వలం యూలద్. ఆయన పుట్టినవాడు కాదు, ఆయనకు జన్మ లేదు, ఆయనకు తల్లిదండ్రి లేరు. ఒకవేళ దేవునికి తల్లిదండ్రులు ఉంటే దేవుడికే జన్మనిచ్చినాడు కాబట్టి వాళ్లే గొప్ప దేవుళ్ళు అని చెప్పేసి మళ్ళీ వాళ్ళని పూజిస్తారు. దేవునికి జన్మ లేదు, జన్మించేవాడు కాదు, ఆయనకు పుట్టుక లేదు. వతవక్కల్ అలల్ హయ్యల్లదీ లా యమూత్. రెండో లక్షణం, ఆయన చచ్చిపోయేవాడు కాదు. వతవక్కల్ అలల్ హయ్యల్లదీ లా యమూత్. సూరా ఫుర్ఖాన్ సూరా 25 వాక్యం నంబర్ 58. మీరు ఆయన్నే నమ్ముకోండి, ఆయన ఎన్నటికీ చచ్చిపోడు. ఆయనకు చావే లేదు, ఎందుకంటే పుట్టుకెళ్ళి జనన మరణాలకు కారకుడే కాని జనన మరణములు లేనటువంటి వాడు. పుట్టినవాడు గిట్టక మారడు, పుట్టి గిట్టనోడు ఈ జగాన లేడు. చావు పుట్టుకులు లేనటువంటి వాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. పాయింట్ నంబర్ 3, ఆయన ఈ లోకమందు నివాసము చేయడు. అర్ రహ్మాన్ వలల్ అర్ష్ ఇస్తవా. ఖురాన్ లో సుమారుగా 26 చోట్ల అర్ రహ్మాన్ వలల్ అర్ష్ ఇస్తవా, ఆయన సప్తాకాశాలపై ఉన్న సృష్టి సామ్రాజ్య పీఠంపై ఆసీనుడై ఉన్నాడు. అంటే దేవుడు ఈ లోకంలో నివసించేవాడు కాదు, ప్రకృతిలో సంచరించేవాడు కాదు, ఈ లోకంలో ఉండేటువంటి వాడు కాదు, ప్రకృతికి పరమై ఉన్నటువంటి వాడు ఆ సృష్టికర్త. ఆయన ఈ ప్రకృతిలో ఉండేటువంటి వాడు కాదు, ఆయన నాశనము లేనటువంటి వాడు. కుల్లు మన్ అలైహా ఫాన్.
వదుహు రబ్బక జుల్ జలాలి వల్ ఇక్రామ్. సూరే రెహ్మాన్ సూరా నంబర్ 55 వాక్యం నంబర్ 26. కుల్లు మన్ అలైహా ఫాన్. సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి నాశనమైపోతుంది. ధరణిలో ఉన్న సమస్తము, ప్రకృతి మొత్తం కూడా నాశనమైపోతుంది. కానీ ఆ లాకు మాత్రం నాశనము లేదు, క్షీణింపు లేదు, క్షయమైపోయేటువంటి వాడు కాదు. పుట్టుక లేదు, చావు లేదు, నాశనం లేదు, ప్రకృతిలో ఉండేటువంటి వాడు కాదు, తినేటువంటి వాడు కాదు. 5వ లక్షణం తినేవాడు కాదు. మా ఉరీదు మిన్హుం రిజ్కిన్ వమా ఉరీదు అన్ యుతీమూన్. సూరే జారియా సూరా నంబర్ 51 ఆయత నంబర్ 57. మా ఉరీదు మిన్హుం రిజ్కిన్. మానవులారా, మీరు నాకు అన్నం పెట్టాలని నేను కోరటం లేదు. అంటే ధూపాలు, నైవేద్యాలు, అగరవత్తులు, కొవ్వొత్తులు, సాంబ్రాణి కడ్డీలు, మరమరాలు, పటిక బెల్లం ముక్కలు ఆయనకు అవసరం లేదు. దేవుడికి మనలాంటి శరీరం, ఈ పొట్ట, జీర్ణాశయం, ఆకలి, దప్పికలు లేవు. దేవుడి పేరు చెప్పి మళ్ళీ మనం తలుపు తీసి మనమే తింటాం, కానీ ఆయన తినేటువంటి వాడు కాదు. ఇన్నల్లాహు రజాక్ జుల్ కువ్వతిల్ మతీన్. ఆయన మహాశక్తి సంపన్నుడు, దృఢమైనటువంటి వాడు, అందరినీ పోషించేవాడే, కానీ ఆయన పోషింపబడేటువంటి వాడు కాదు, ఆయన తినేటువంటి వాడు కాదు. 6వ లక్షణం ఆయన నిద్రించని వాడు, నిదుర లేదు. లా తఖుదుహు సినతున్ వలా నౌమ్. సూరా బకరా సూరా నంబర్ 2 వాక్యం నంబర్ 255. ఆయన నిద్రించేవాడు కాదు, నిదుర కాదు కదా, కునుకు కూడా తీయడు అని. ఏదైనా బస్సు ఎక్కామనుకోండి, డ్రైవర్ 2 క్షణాల కన్ను మూస్తే ఏ బ్రిడ్జిలోనో పడితే, ఏ అగాధంలోనో పడితే అందరూ చనిపోతాం. సర్వోన్నతుడైనటువంటి ఆ సృష్టికర్త భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, 7 ఆకాశాలు, 7 భూములు, సమస్త విశ్వ వ్యవస్థను నడిపించేటువంటి ఆ సృష్టికర్త ఒకవేళ కన్ను మూస్తే విశ్వం వినాశనమైపోతుంది, సర్వనాశనమైపోతుంది. ఆయన కునుకు నిదుర లేనివాడు, ఆయన కునుకడు, నిదురపోడు. 7వ లక్షణం ఆయన అలసిపోడు. లకద కలకన సమావాతి వల్ల వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యాం వమా మస్సనా మిన్ లుగూబ్. సూరా కాఫ్ సూరా నంబర్ 50 ఆయత నంబర్ 38. లకద కలకన సమావాతి వల్ల వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యాం. ఈ భూమి ఆకాశాలలో ఉన్న సమస్తాన్ని 6 రోజుల్లో సృష్టించాను. వమా మస్సనా మిన్ లుగూబ్. అల్లసట అనేటువంటిది నన్ను తాకను కూడా తాకలేదు అన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. 50 గ్రాములు కొంచెం దూరం కుడి చేతితో మోసామనుకోండి, కిందకు లాగినట్టు ఉంటుంది, మళ్ళీ ఎడం చేతిలో మార్చుకుంటాం. చిన్న పని చేసి కూడా మనం అలసిపోతాం. భూమి ఆకాశాలను 6 దినాలలో సృష్టించిన మహా సృష్టికర్తకు అల్లసట అనేటువంటిది కూడా తాకలేదు అంటున్నాడు. పాయింట్ నెంబర్ 8, ఆయన కంటికి కనబడేటువంటి వాడు కాదు. లా తుద్రికుల్ అబ్సార్ వహువ యుద్రికుల్ అబ్సార్ వహువల్ లతీఫుల్ కబీర్. సూరా అనామ్ సూరా నంబర్ 6 ఆయత నంబర్ 103. లా తుద్రికుల్ అబ్సార్. చూపులు ఆయనను చూడజాలవు. నేత్రాలకు అందని వాడు, దృష్టి సారింప నలవి కానటువంటి వాడు. ఎంతో మంది మేధావులు, మహాత్ములు, ఋషులు, వేదాంతులు, తత్వవేత్తలు, తాత్వికులు, ప్రవక్తలు, అతిరథ మహామహులు అనుకున్న వారే ఆయన చూడలేదు. ఎంతో మంది తపస్సులు చేశారు, ఎంతో మంది సన్యాసం తీసుకున్నారు, ఎంతో మంది సంసారాన్ని విడిచిపెట్టారు, ఎంతో మంది అడవుల్లోకి వెళ్ళారు, ఏ ఒక్కరు ఆయన్ని చూడలేదు. చిట్ట చివరి ప్రవక్త, అంతిమ ఋషి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా అల్లాహ్ను చూడలేదు. ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా రివాయత్ చేస్తున్నారు, ఒకవేళ ఎవరైనా సరే మేరా సమయంలో ముహమ్మద్ సల్లల్లాహు
సల్లల్లాహు అలైహి వసల్లం వారైనా సరే అల్లాహ్ను చూశాడు అని చెబితే అతడు అబద్ధీకుడు 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 అని ఆయిషా రదియల్లాహు తఆలా అన్హా విశ్వాసుల మాతృమూర్తి ప్రవచించారు. అంటే ప్రపంచంలో ఎవరు కూడా ఆయన చూడలేదు. అంటే ఎవరైతే కంటికి కనబడ్డారో వారు దైవం కాదు. పండమన్నాయి ఆయనను పోలిన వాడెవ్వడు లేడు. ఆయన పోలిన వాడెవ్వడు లేడు. లైస కమిస్లిహి షైఉన్. సూరా షూరా సూరా నంబర్ 42 వాక్యం నంబర్ 11. సృష్టిలో ఆయన లాంటిది కానీ ఆయనతో సమానమైనది కానీ ఆయనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నవారు కానీ ఎవరు లేరు. లైస కమిస్లిహి షైఉన్. సృష్టిలో సృష్టికర్తకు పోలినది ఏది లేదు. పాయింట్ నెంబర్ 10. ఆయన అవసరాలు లేనివాడు. అల్లాహు సమద్. సూరా ఇఖ్లాస్ సూరా నంబర్ 112 వాక్యం నంబర్ 2. ఆయనకు ఎలాంటి అవసరం లేదు. అవసరాలు తీర్చేవాడే కానీ అవసరాలు లేనటువంటి వాడు. సోదరులారా, ఈ విధంగా ఎన్నో అద్భుతమైన మానవాతీతమైన లక్షణాలు, శక్తి సామర్థ్యాలు, ప్రతిభ ఉన్నటువంటి వాడు ఆ సృష్టికర్త. అంతేకాని అలాంటి ముస్లింల దేవుడు మసీదుల్లో ఉండేవాడు, లేకపోతే అరబ్ దేశస్తుడి దేవుడు ఒక ప్రాంతానికి జాతికి సంబంధించిన వాడు కానే కాదు. వత్తకుల్లాహ అల్లదీ తసాలూన బిహి వల్ అర్హామ్. సూరా నిసా సూరా నంబర్ 4 వాక్యం నంబర్ 1. మనిషి కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ఏ దేవుణ్ణైతే, ఏ దేవుని పేరైతే తన హక్కును కోరుతాడో ఆ దేవుణ్ణి ఆరాధించమంటుంది ఖురాన్. ఒక బలవంతుడు ఉన్నాడు. ఈ బలవంతుడు బలహీనుడమైన ఎప్పుడు దౌర్జన్యమే. ఇంటి కాడ, పొలం కాడ, చెట్టు కాడ, గట్టు కాడ, ప్రతి చోట తగువే. ఎందుకంటే బలహీనుడు. వీడి దగ్గర ధనం లేదు, వీడి దగ్గర బలము లేదు, వీడి దగ్గర అధికారం లేదు. అందువల్ల బలవంతుడు బలహీనుడి మీద దౌర్జన్యం. బలహీనుడు ఏం చేస్తాడంటే పెద్ద మనుషుల దగ్గరికి వెళ్తాడు, న్యాయం చెప్పండి అయ్యా, నాకు అన్యాయం జరిగింది అని. కానీ సమాజంలో న్యాయం ఎవరికెళ్ళి ఉంటుందంటే ఎవడి దగ్గర బలం ఉందో, ఎవడి దగ్గర హోదా ఉందో, ఎవడి దగ్గర అయితే పలుకుబడి ఉందో వాడికల్లే సమాజం పలుకుతుంది. అప్పుడు బలహీనుడు, అన్యాయానికి గురైన వాడు ఆక్రోషంతో తట్టుకోలేక ఏ విధంగా ఒరే దుర్మార్గుడా, నువ్వు చేసిన అన్యాయం ఆ పై దేవుడికి తెలుసు, నాకు తెలుసురా అంటాడు. ఎవరండి పై దేవుడు అక్కడ? ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, అక్కడికి అందరూ వస్తారు. హిందువులు వస్తారు, క్రైస్తవులు వస్తారు, ముస్లింలు వస్తారు, అన్ని మతాలను వస్తారు, అన్ని కులాలను వస్తారు. అరే ఏమంది అయ్యా, ఏముంది వచ్చాడండి, ఇంట్లో ఏదో గుండె చెప్పన్నాడు, కూర్చున్నాడు, అట్లానే చనిపోయాడు అంటారు. అరే పొద్దునే మాట్లాడాడు నాతో. అవునయ్యా మాట్లాడాడు, ఏముంది చచ్చిపోయాడు అంటారు. అప్పుడు హిందువులేమో అబ్బా మా దేవతా దేవుళ్ళు లేకపోతే ఫలానా బాబా గారు అంత ఒడికి పెట్టారండి అని చెప్పి అంటారా? క్రైస్తవులేమో మా యేసువారు అంత ఒడికి పెట్టారండి, యేసువారు తీసుకెళ్లాడు అంటారా? సాయిబులేమో మా ఒలి గారు అంత ఒడికి పెట్టారండి, ఒలి గారు తీసుకెళ్లాడు అంటారా? ఎవరు కింద వాళ్ళ ప్రస్తావన చేయరు. అప్పుడు ఏమంటారు అందరూ కూడా, ఏం చేస్తామండి, రాత ఆ పయ్యోడు అంత ఒడికి పెట్టాడు, ఆ పయ్యోడు తీసుకెళ్లాడు, దేవుడికి ఏదంటే ఆయన ఎప్పుడు ఎవరిని తీసుకెళ్తాడు ఎవరికి తెలియదండి అని ఎప్పుడు వేదాంతం వల్లిస్తారు. అప్పుడు ఎవరండి పయ్యోడు? కిందోళ్ళు ఏమయ్యారండి? ఇంకా కష్టం వచ్చినప్పుడు అంటాడు, నారు పోసినోడు నీరు పోయినట్రా. ఎవడు నారు పోసాడు, ఎవడు నీరు పోసేవాడు? ఆ పైవాడేవాడు. ఆ పైవాడిని ఆరాధించండి అని ఖురాన్ గ్రంథం ప్రబోధిస్తుంది తప్ప కొత్త దేవుణ్ణి గురించి, కొత్త మతాన్ని గురించి ప్రబోధన చేయడం లేదు. సోదరులారా, జ్ఞానంతో ఆలోచన చేయండి. ఈ రోజు సమాజంలో మనిషి అడవుల్లో ఉండే క్రూర మృగాల కన్నా ఘోరంగా, క్రూరంగా, రాక్షసవంతంగా మారిపోయాడు. ఎందుకంటే అడవుల్లో ఉండే పులైన సింహమైన ఆకలితేనే వేటాడుతుంది. కానీ మనిషి సమాజంలో ఉంటూ నవ్వుతూ పలకరిస్తూ చేతుల మీద చేతులేసుకుని భుజాలపై భుజాలేసుకుని తిరుగుతూ కూడా సమాజంలో అన్యాయంగా, ఘోరంగా, ఆక్రమణతో అనేక రకాలైనటువంటి దుర్మార్గాలకు మనిషి పాల్పడుతున్నాడు. స్వార్థం, ఎవడేమైపోయినా పర్వాలేదు, నేను బాగుండాలి,
నా భార్య పిల్లలు బాగున్నారు, ఎవడైనా పర్వాలేదు, ఎదుటి వాడికి 1,00,000 రూపాయలు లాస్ అయినా పర్వాలేదు, నాకు 10 రూపాయలు లాభం ఉంటే చాలు, ఆ పని చేసేస్తున్నాను. ఎంత ఘోరం అండి! ఈ రోజు ఈ ప్రపంచం కోసం ఒక కన్న తల్లిని కన్న కొడుకు నరికి చంపేస్తున్నాడు. కట్టుకున్న భార్య కార్యకట్టిన భర్తను చంపుతుంది, అన్నం తమ్ముడు చంపుతున్నాడు, తమ్ముడు అన్నం చంపుతున్నాడు. సమాజం అతి క్రూరమైనటువంటి దిశగా పయనం చేస్తుంది. సోదరులారా, దీని కారణం ఏంటో తెలుసా? దైవభీతి లేకపోవడం. నేను 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 అనేటువంటి స్వార్థం. నేను బాగుండాలి, నేను సుఖంగా ఉండాలి, నేనే ఆనందంగా ఉండాలి, ఎదుటివాడు నాశనం అయిపోవాలి. ఇలాంటి మనస్తత్వానికి మనిషి చేరువయ్యాడు. అందుకనే సమాజం ప్రేమ, ఓర్పు, సహనం, ఆప్యాయత, ఆదరణ అనేటువంటి విషయాలకు దూరం అయిపోయి మనుషులు రాక్షసుల్లా బతుకుతున్నారు. అడవుల్లో ఉండే సింహం ఆకలైతేనే వేటాడుతుంది, పామైనా తొక్కితేనే కాటేస్తుంది. పాముకి తలలో విషయం ఉంటుంది, తెలుగు తోకలో విషయం ఉంటుంది, నరుడికి నిలువెల్లా విషయం ఉంటుంది అన్నాడు ఒకడు. సోదరులారా, జ్ఞానంతో ఆలోచించండి. మానవత్వం నాశనం అయిపోయింది. సోదరులారా, ఒక చిన్న ఉదాహరణ చెప్తారు చూడండి. ఎలాంటి దిశగా మనిషి ప్రయాణం చేస్తున్నాడు అంటే స్వార్థం మనుషులు ఎలా పెరిగిపోయిందో. చిన్న విషయం, ఒక మనిషి నాకు చాలా పేదవాడు, పేరాస, అత్యాస ఎక్కువ వాడికి, చాలా ఏం చేసి సంపాదించాలి, అట్లా కూడా పెట్టాలి, ఇలా డాబాలు కట్టాలి, అలా ఫ్లాట్స్ కొనాలి, బ్యాంకు బ్యాలెన్స్ ఉండాలి, ఇలాంటి ఆలోచన కలిగిన వాడు ఏం చేశాడంటే బాగా దేవుడితో ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసి దేవుడిని మెప్పించి, దేవా నేను ఏది కావాలంటే అది అయ్యేటట్టు నాకు వరం అయ్యా అన్నాడు. ఏమండి, నేనేది కావాలంటే అది అవ్వాలి. ఎందుకు ఇడేం పని చేయకూడదు, ఏదైనా ఒకటి కావాలంటే టాకులు వచ్చేయాలి, ఎందుకంటే స్వామరపోతూ ఏది కావాలంటే నాకు అది వచ్చేయాలండి అన్నాడు. పేదవాడు, పేరాస ఎక్కువ కదా, ఏది కావాలంటే అది కావాలన్నాడు. సరే దేవుడు ఏం చేశాడంటే, సరే బాబు ఇదిగో చిన్నది, ఈ గంట నీ దగ్గర ఉంచుకో, నీకు ఏది కావాలని అని చెప్పి అది కోరుకుని ఒకసారి అట్లా గంట కొట్టావనుకో నీకు వచ్చేస్తుంది బాబు అని. అయితే ఒక కండిషన్ ఏంటంటే, నువ్వు ఏది కావాలని కోరుకుంటావు, ఫర్ ఎగ్జాంపుల్ మెర్సిడెస్ బెంజ్ కారు ఒకటి కావాలని కోరుకున్నావు అనుకో, నీ పక్కింటోళ్ళకి ఎదురింటోళ్ళకి అందరికి 2 వస్తే నీకు ఒకటి వచ్చింది అన్నాడు. చూడండి, నువ్వు ఏది కావాలంటే అది తీసుకో, కానీ ఒకసారి అట్లా కొట్టావనుకో నీకు ఒకటి వచ్చింది, పక్కడికి 2 వస్తాయి అని చెప్పాడు. వీళ్ళు ఆలోచన వచ్చింది, ఏంట్రా నేను కష్టపడి దేవుణ్ణి మెప్పించి ఈ వరం పొందితే నాకు 1 రావటం, వాళ్ళకి 2 రావటం, ఇట్లాంటి చేయకూడదని చెప్పేసి ఎట్లయినా వరం వచ్చింది కదా, దాన్ని ఆ పూరింట్లో పైన మొచ్చు మీద పడేసి అమెరికా వెళ్ళి సంపాదించుకుందాము, మన వల్ల వీళ్ళందరికీ 2 రావడం ఉంది, నేను ఒకటి రావడం ఉంది అని చెప్పేసి అమెరికా వెళ్ళిపోయాడు. బాగా చాలా డాలర్స్ అన్ని సంపాదించి కూడబెట్టి చిరికి వచ్చాడండి. మళ్ళీ మన నందికొట్కూరు గ్రామానికి 10 సంవత్సరాల తర్వాత వచ్చేదానికి ఇక్కడే ఉంది, అక్కడ న్యూయార్క్ ఎలా ఉందో నందికొట్కూరు అలా న్యూయార్క్ లో మారిపోయింది. అది ఏం జరిగింది ఏంటి, అసలు ఇంత పల్లెటూరు ఇంత పేదరికంలో ఉండాల్సింది ఎలా అయిపోయింది ఏమని చెప్పేసి చిన్నగా అడ్రస్ గుర్తుపట్టి పట్టలేక ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చేసరికి భార్య ఉంది. ఏంటి ఏమైంది, ఇది మనల్లా కాదా, ఇలా మ్యాడ్లు వచ్చినాయి ఏంటి, ఇదేంటి అంటే, నువ్వు అనవసరంగా అమెరికా పోయావయ్యా, నువ్వు ఇచ్చినటువంటి గంట నేను చూస్తే మొచ్చు మీద ఉంది, ఏంది దాన్ని చూసుకుని ఇలా ఒకటి కొట్టాను, నాకు కావాలని చెప్పి ఇల్లు కావాలన్నాను, వాళ్ళకి 2 అంతస్తులు వచ్చినాయి. ఈ విధంగా ప్రతి ఒక్కటి కూడా మన ఊరు మొత్తం కూడా ధనవంతులైపోయారయ్యా అని చెప్పేసి భార్య సంతోషంతో చెప్పింది. ఓసి నీ పాడుగా నువ్వు ఎంత పని చేసావే, అలా నేను చేయలేక అమెరికా వెళ్ళి చచ్చింది, తీసుకురా గంట అని చెప్పేసి గంటను తీసుకొచ్చాడు. తీసుకురమ్మన్నాడు. గంటను తీసుకురమ్మని భార్య గంటను తీసుకొచ్చి ఇంటి ముందు కూర్చున్నాడు. గంట కొట్టి టాప్న, దేవుడా నాకు కన్ను బావాలయ్యా అన్నాడంట. ఏం జరిగిందండి, ఎదుటోళ్ళకి 2 కళ్ళు పోతాయి. మళ్ళీ ఇంకోసారి టాప్ని గంట కొట్టి, దేవుడా నా కాలు బావాలయ్యా అన్నాడంట. 2 కాళ్ళు పోయింది. దేవుడా నా ఇంటి ముందు గుంతపడాలయ్యా అన్నాడంట. ఎదుటోళ్ళింటో 2 గుంతలు పడ్డాయి. ఈడో కుర్చీ వేసుకొని కుంటోళ్ళగా కుర్చీలో కూర్చొని వాళ్ళందరూ ఆ గుంట్లో పడతం చూస్తే పక్కపక్క నవ్వుతూ తన జీవితాన్ని గడిపాడంట. ఇలా తయారైపోయింది సమాజం. స్వార్థం ఎందుకు? ఎదుటివాడు ఏమైపోయినా పర్వాలేదు, ఎదుటివాడు నాశనం కానీ, ఎదుటివాడికి నష్టం జరగని నేను బాగుండాలి. సోదరులారా, మానవత్వం నశింపు దిశగా ప్రయాణం చేస్తుంది. కారణం
మనిషి ఈ ప్రాపంచిక జీవితం కోసమే ఆరాటపడుతున్నాడు. చచ్చిపోయిన తర్వాత ఎవరు చూశారులేండి, స్వర్గం నరకం సమాధి సంగతులు ఇవన్నీ ఎవరు చూశాడు? ఉన్నవాడు హాయిగా తింటున్నాడు, కోరుకుంది కొనుక్కుంటున్నాడు, ఏసీ కార్లలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నాడు. పేదవాడు అష్ట కష్టాలు పడుతున్నాడు, రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి ప్రజలు ఉన్నారు. ఎవరు చూశారండి చచ్చిపోయిన తర్వాత ఎన్ని ఉన్నాయా లేవు అని చెప్పి ప్రపంచం జీవితం కోసమే మనిషి ఆరాటపడుతున్నాడు. వమా హాజిల్ హయాత దునియా ఇల్లా లహ్వున్ వలైబ్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూరా అన్‌కబూత్ 29 వాక్యం నంబర్ 64లో అన్నాడు, ఇహలోక జీవితం ఒక ఆట, ఒక వినోదం తప్ప మరేమీ కాదు. అంటే ఇహలోక జీవితం ఓ ఆట. పిల్లవాడు ఇంట్లోంచి బయటికి వెళ్తాడు, ఇసుక తిన్నెలపై కూర్చుంటాడు, పందిళ్ళేస్తాడు, పెళ్లిళ్ళు చేస్తాడు, భోజనాలు పెడతాడు. ఇంట్లోంచి తల్లి ఎప్పుడైతే రారా బాబు అని కేకేస్తుందో అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. ఈ ప్రపంచ జీవితం కూడా అంతే. ఈ ప్రపంచంలో ఈ జగన్నాటకంలో మన పాత్ర మనం ధరిస్తున్నాము. తండ్రి పాత్ర, తల్లి పాత్ర, అన్న పాత్ర, తమ్ముడు పాత్ర, ఏదో పాత్ర ఆయన మనకిచ్చాడు. 30 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు. ఈ పాత్ర ముగిసిన పిదప పై నుంచి ఓ కాలనీకి వస్తుంది, రారా బాబు పైకి అని చెప్పేసి అన్నిటినీ విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఆ రోజు నేను చిట్ట చివరిగా నా భార్య బిడ్డల్ని పలకరించి వచ్చుకుంటానండి, లేదండి చివరిసారిగా నా ఆఫీసులో ఉన్నటువంటి ఫైల్ అన్నింటినీ కూడా సవరించి వాళ్ళకి అప్పచెప్పి వస్తానండి. మరణకాలం ఒక గడి అటును, ఒక గడి ఇటును గాజాలలో. నీకన్నా ధనం కలిగిన వాళ్ళు, అందం కలిగిన వాళ్ళు, హోదా కలిగిన వాళ్ళు, రాజ్యాలను ఏలినటువంటి రారాజులు మట్టిలో మట్టి అయిపోయారు. ప్రపంచాన్ని చుట్టేసినటువంటి ఫ్రాన్సిస్ బ్రేక్ లేడు, రేడియోను కనిపెట్టిన మార్కోని లేడు, లైట్ ని కనిపెట్టిన థామస్ అల్వా ఎడిసన్ లేడు, అచ్చు యంత్రాన్ని కనిపెట్టిన జాన్ గుటెన్బర్గ్ లేడు. మహామహులు మేధావులు అనుకున్న వాళ్ళందరూ మట్టిలో మట్టి అయిపోయారు. ప్రపంచాన్ని చూపుడు వేలతో శాసించాడు, 60 లక్షల మందిని పొట్టన పెట్టుకున్నాడు, ప్రపంచ పట్లంపై పనుకున్నాడు. ప్రతి ఏదో సమయంలో ఎప్పటికైనా ప్రపంచాన్ని నేను హస్తగతం చేసుకోవాలని హిట్లర్ లేడు. చరిత్రలో ఎంతో మంది వెళ్లిపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు, కాలచక్రం తిరిగింది. ఇప్పుడు మనం ఉన్నాం, ఇంకొన్ని సంవత్సరాల తర్వాత మనం ఉండం. సోదరులారా, కూర్చున్న వాళ్ళం మళ్ళీ లెగుస్తామని గ్యారంటీ లేదు. ఇంట్లోంచి బయటకు వచ్చిన వాడు మరలా ఇంటికి వెళ్తాడని నమ్మకం లేదు. అదృష్టం బాగుండగా ఎదురుగా వచ్చే లారీ నిన్ను గుద్దొచ్చు, ఆడే గుండె ఆగిపోవచ్చు, పీల్చే శ్వాస నిలిచిపోవచ్చు. ఎప్పుడు ఈ జీవితానికి నీవు చర్మగీతం మారుతావో తెలియదు. ఒకవేళ నీవు నీ ఇష్టానుసారంగా జీవించావనుకో, రేపటి రోజున ఆయన ముందు ఏ ముఖం పెట్టుకుని నిలబడతావు? సోదరులారా, జ్ఞానంతో ఆలోచన చేయండి. జీవితం క్షణభంగురం. దైవం అంటున్నాడు, యా అయ్యుహన్నాసు తఖూ రబ్బకుం, ఓ మానవులారా భయపడండి మీ ఆ సృష్టికర్తకు. ఇన్న జల్జలతశ్శాతి షైఉన్ నదీమ్. యథార్థం ఏమిటంటే ప్రళయం నాటి భూకంపం మహాభయంకరమైనది. ఈ రోజు ప్రపంచంలో భూకంపాలు వస్తున్నాయి. ఆయా ప్రాంతాల మట్టికి, ఆయా ప్రదేశాలకు పరిమితమై. కానీ ప్రళయం రోజు భూకంపం ఎలా ఉంటుంది? ఇజా జుల్జిలతిల్ అర్దు జిల్జాలహా. ఆ రోజు భూమండలం మొత్తం తీవ్రమైన ప్రకంపనలతో కంపించిపోతుంది. యౌమ తరౌనహా తజ్అలు కుల్లు ముర్దియతిన్ అమ్మా రదియత్. ఆ దినాన్ని మీరు చూస్తే మహాభయంకరంగా ఉంటుంది. సోదరులారా, మనిషి జ్ఞానము, మనిషి తెలివితేటలు, మనిషి ప్రజ్ఞా పాఠవాలు దైవ శిక్ష ముందు పనికిరావు. కళ్ళెదురు ప్రపంచంలో ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. గుణపాఠం నేర్చుకోవాలి మనిషి. ప్రతి వస్తువు మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ జపాన్. టెక్నాలజీకి మారిపోయారు. మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ జపాన్ మోడైపోయింది. వారి తెలివితేటలు, వారి టెక్నాలజీ, వారి యొక్క యంత్ర పరికరాలు వారిని కాపాడగలిగాయా? భయంకరమైన పాపానికి ఒడిగట్టిన ప్రతి వాడు నాశనమైపోవలసింది. ఏం చేసేవాడు తెలుసా? జపనీస్
పసిపిల్లల మాంసాన్ని తినేవాళ్ళు. పుట్టిన పిల్లల్ని చిన్న చిన్న రక్తం మడుగులో ఉన్నటువంటి ఆ చిన్న పిల్లల్ని రోస్ట్ చేసుకుని పులుసు చేసుకుని వారి మెదడును మొత్తాన్ని కూడా వారి బాడీలన్నింటినీ కూడా తినేసేవాళ్ళు. సర్వ సృష్టికర్త యొక్క ఆగ్రహానికి గురయ్యారు. జపాన్ రాజధానితో సహా మొత్తం కూడా నాశనం అయిపోయింది. టెక్నాలజీ పనికొచ్చిందా? అల్లాహుమ్మా లా మానియ లిమా అతైత వలా మూతియ లిమా మనత వలా యన్ఫఉ జల్ యద్ మిన్కల్ యద్. అల్లా ఇచ్చేవాడికి ఆపేవాడు లేడు, ఆపేవాడికి ఇచ్చేవాడు లేడు. ఒకవేళ ఆయన నష్టం చేయాలనుకుంటే ధనవంతుడికి వాడి ధనం దేనికి పనికిరాదు. నీకు మినిస్టర్లు చేసి తెలిసినా, ముఖ్యమంత్రులు తెలిసినా, ప్రధానమంత్రులు తెలిసినా, కేబినెట్ మినిస్టర్లు తెలిసినా, ఎవడు తెలిసినా ఆయన నష్టం నుండి నేను ఎవడో కాపాడలేడు. దేవుని యొక్క శిక్ష మహాభయంకరమైనది. ఇప్పుడు మనం అడిగేవాడు లేడు. మట్టిలో మానవంగా చేసేవాడు కూడా బాగానే బ్రతుకుతున్నారు సార్. లేచిన కాడి నుంచి అన్యాయాలు అక్రమాలు చేసేవాడు కూడా ఏసీ కళ్ళలో తిరుగుతున్నాడు. ఏంట్రా నువ్వు ఇలా చేస్తున్నావు అంటున్నాడు ఆయన. ఎవరిని అడగడం లేదు, మంచోళ్ళని అడగట్లేదు, చెడ్డోళ్ళని అడగడం లేదు. ఎందుకు? అర్-రహ్మాన్ ఆయన అమితంగా అందరినీ ప్రేమిస్తాడు. ఆయన నమ్మిన వాళ్ళ బట్టికే ఇస్తున్నాడు అనుకోండి. నమ్మకుండా ఎవడుంటాడు ప్రపంచంలో? అల్లదీ ఖలకల్ మౌత వల్ హయాత లియబ్లువకుం అయ్యుకుం అహ్సను అమలా. మేము మనిషికి చావు పుట్టుకులు ఎందుకు పెట్టామంటే ఎవడు మంచి పనులు చేస్తాడు అని పరీక్షించటానికి ఈ జన్మను ఆయన మనకిచ్చాడు. ఒకవేళ ఈ పరీక్ష సమయంలో మనం మన మనోఅభిష్టాలకు బానిసైపోయి కోరికల కోసం బ్రతికామనుకోండి, బ్రతకొచ్చు. లేదు మన కోరికల్ని చంపుకొని ధర్మసమ్మతంగా దైవాభిష్ట ప్రకారం జీవించాలనుకున్నాం అనుకోండి, అట్లయినా జీవించవచ్చు. అడగడు వాడిన టికెట్ కొన్నారా లెక్కొచ్చండి, కొనపోయినా లెక్కొచ్చు. ఎవడు ప్రశాంతంగా జర్నీ చేస్తాడు? ఎవడు టికెట్ కొన్నాడో వాడు కాలు మీద కాలేసుకొని ఫ్యాన్ కింద దర్జాగా కూర్చొని పేపర్ చదువుకుంటూ ఎవడైనా వచ్చినప్పుడు టికెట్ చూసుకోండి అంటాడు. టికెట్ లేనివాడు దొంగ దొంగ చూపులు, టెన్షన్, చెమట, కొంచెం సేపు ఫుట్బోర్డు మీద, కొంచెం సేపు జనాల చోటన, కొంచెం సేపు మేము లెటర్లో. ఎప్పుడు వాడికి టెన్షన్ ఎందుకు? టికెట్ లేదు. అట్లానే మీరు నిజ సృష్టికర్త ఒక్కడే అని చెప్పి విశ్వసించి ఆయన్నే ఆరాధిస్తూ చచ్చిపోవచ్చు. లేదంటే మా కులం, మా మతం, మా దేవుళ్ళు, మా ఆచారం అని చెప్పేసి మీ ఇష్టం వచ్చిన వారందరినీ పూజించుకుంటూ చచ్చిపోవచ్చు. చావు ఇద్దరికీ వస్తుంది. లేదండి మీరు అల్లా నమ్ముకోండి, మీకు రోగాలు తగ్గిపోతాయి, మీకు దెయ్యాలు పోతాయి, మీకు డాబాలు కట్టిస్తాము, లేకపోతే మీకేమో మీకు అన్ని సమస్యల గురించి మేము ప్రార్థన చేస్తాం. ఆశ చూపెట్టడంలా ఖురాన్. లోకంలో నీకేదో పైనుంచి బయట తీని చెప్పడం వల్ల ఈ రోజు దేవుణ్ణి నమ్ముకోవడం పేరుతో అమ్ముకుంటున్నా. నీకు రోగం తగ్గితే వస్తావు. చూడండి అన్ని చోట్ల ఈయన నమ్ముకోండి రోగాలు పోతాయి, ఆ బాబాగా నమ్ముకోండి దయ్యాలు తీసేస్తాడు, ఇక్కడ పోండి మీకు పిల్లలు పుడతారు. ప్రతి వాడు లాభం చూపిస్తున్నాడు. ఎందుకంటే లాభం చూపెట్టకపోతే మనిషి రాడు. ఇప్పుడు దేవుడు జనన మరణాలకు కారకుడు. ఆయన మరణం ఇచ్చేవాడు కూడా. ఇదిగో దేవుడు మీకు మరణం ఇస్తాడు అని చెప్పేసి ఎక్కడైనా చిన్నది గుడి లాంటిది కట్టి మీకు మరణం ఇస్తాను అని చెప్పి బోర్డు పెట్టాడు అనుకోండి, వాడు బూసి కొట్టుకుని పోవటమే. అది మొత్తం ఎవడు పాడు. ఎందుకంటే ఒప్పో చంపేస్తాడు. నీకు లాభం వచ్చిందని చెప్పు, అబ్బో ఏం వస్తారో మనుషులు. అంటే ప్రపంచంలో కొన్ని కోరికలు తీరుతాయని చెప్పేసి నువ్వు వెళ్తున్నావు. ఏం ధనం వస్తే విడిచిపెట్టి పోవా? రోగం వస్తే చావా? తగ్గితే సోదరులారా దేవుణ్ణి నమ్ముకోవాల్సిందే. మనం రోగాలు పోతున్నాయో దెయ్యాలు పోతున్నాయో కలిసి వస్తుందనో నమ్ముకోవటం కాదు. నిన్ను పుట్టించినటువంటి ఆ సృష్టికర్తను నీవు గుర్తెరిగి ఆయనకు భయపడి లోకంలో మంచిగా బ్రతకాలి. ప్రవక్తలు అనుకున్న వారికే రోగాలు వచ్చాయి. అయ్యూబ్ అలైహిస్సలాం వారికి భయంకరమైనటువంటి వ్యాధి సోకింది. సర్వ ఐశ్వర్యం కూడా దూరం చేయబడింది. జకరియా అలైహిస్సలాం వారికి 90 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. దైవ ప్రవక్తలే పిల్లలు లేక రోగాలతో ఆర్థిక సమస్యలతో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితాంతం పేదరికంలోనే ఉండి జీవితాన్ని గడిపారు. ఈ రోజు దేవుడిని నమ్ముకుంటున్నాం దేనికి? ఏ లాభం వస్తుందో, ఏదొచ్చి మాకు వస్తాయో, అపోవాడికి పోతే మాకు ఇది వచ్చింది, ఏదొచ్చింది. దీనికోసం ఆ దైవాన్ని నమ్మాల్సింది.
సోదరులారా, జ్ఞానంతో ఆలోచన చేయండి. జీవితం తాత్కాలికం, క్షణభంగురం. యౌమ తరౌనహా తజఅలు కుల్లు ముర్దియతిన్ అమ్మా అర్దియత్. ఆ ప్రళయాన్ని మీరు చూస్తే ఎలా ఉంటుందంటే, పాలు పట్టే ప్రతి స్త్రీ భయంతో మునిగిపోతూ తన బిడ్డను నేలకేసి కొడుతుంది. వీడెవడు నాకు తెలియదు అని చెప్పి పారిపోతుంది. అంత భయానకమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. తల్లికి ఎంతమంది పిల్లలు ఉన్నా సరే తాను పాలిచ్చే బిడ్డ అంటే అందరికంటే ఇష్టం ఉంటుంది తల్లికి. యౌమ తరౌనహా తజఅలు కుల్లు ముర్దియతిన్ అమ్మా అర్దియత్. ఆ రోజు పాలు పట్టే స్త్రీ భయంతో పిల్లగాడిని విసిరి వేసి పారిపోతుంది. వీడెవడో నాకు తెలియదు. గర్భిణి యొక్క గర్భము జారి పడిపోతుంది. ప్రజలందరూ మత్తులో ఉన్నట్టు కనిపిస్తారు. ఎవడు త్రాగి ఉండడు. వలాకిన్ అజాబల్లాహి షదీద్. ఎందుకు? సర్వ సృష్టికర్త, విశ్వ సామ్రాజ్యాధినేత, జనన మరణాలకు కారకుడైన ఆయన శిక్ష అంత కఠినంగా ఉంటుంది. ఆ రోజు ఏడ్చినా మొత్తుకున్నా రబ్బనా బసర్నా వసమీనా ఫరదీనా నఅమల్ సాలిహన్ ఇన్నా మూకినూన్. ఆ రోజు మనిషి అంటాడు, దేవా, సర్వ సృష్టికర్త, భూమి ఆకాశాల నిర్మాత, నా కళ్ళు ఈ రోజు బాగా కనపడుతున్నాయ్యా, నా చెవులు బాగా వినపడుతున్నాయి, నాకు నమ్మకం కుదిరిందల్లా, నన్ను ప్రపంచంలోనికి పంపించు, నా మనసాలియని నా మోకిను, నేను సత్కార్యాలు చేస్తానయ్యా అని ఆ రోజున అక్కడ ఏడుస్తాడు. ముందే టికెట్ ఉందనుకోండి, ఏమీ కాదు. టికెట్ కలెక్టర్ వచ్చిన తర్వాత, చెకింగ్ ఆఫీస్ వచ్చిన తర్వాత, ఏమంటే నేను మళ్ళీ ఇప్పుడు కొనుక్కుంటానండి, ఇందాక మర్చిపోయాను, కర్నూలు నుంచి వస్తా టికెట్ తీసుకుంటాను, కొట్టుకున్నాక నేను మళ్ళీ కర్నూలు నుంచి నందికొట్టుకుని దాకా టికెట్ కొనుక్కుంటానంటే ఆ టికెట్ చెల్లుతుందా? చెల్లదు. ఎందుకు? ముందే కొనుక్కోవాలి. కొట్టుకున్న తర్వాత నువ్వు కొనుక్కునే టికెట్ పనికి రాదు. శిక్ష అనుభవించాల్సిందే, పనిష్మెంట్ నీకు పడాల్సిందే, ఫైన్ కట్టాల్సిందే. అట్లానే మనిషికి ఆ రోజు అంటాడు, రబ్బనా, దేవా, నేను చూశాను, నువ్వు ఒక్కడే దేవుడు, ఈ రోజు ఎవడు లేడు. ఎవరెవరినైతే మీరు పూజించారో, ఎవరెవరినైతే దైవ సమానులుగా భావించారో, ఎవరెవరి దగ్గరైతే మీరు యాచించారో, ఆ రోజు ఎవ్వరు కూడా మనుషులు కనపడరు. దేవా, నీ ఒక్కడివే సృష్టికర్తవు, పాలకుడివి, పోషకుడివి, నాకు అర్థమైంది. నన్ను మళ్ళీ లోకంలోని పంపిస్తే నిన్నే ఆరాధిస్తానయ్యా. నేను ప్రపంచంలో ఉన్నప్పుడు నా మతం, నా కులం, మా ఆచారం అని చెప్పి వాడును ఆరాధించాను. నువ్వు మళ్ళీ నన్ను ప్రపంచంలోని పంపిస్తే నిన్ను ఆరాధిస్తానయ్యా, మంచి పనులు చేస్తాను, నమాజులు చేస్తాను, ఉపవాసాలు ఉంటాను, సత్కార్యాలు చేస్తాను అని ఆ రోజున మనిషి ఏడుస్తాడు. అల్లా ఏమంటాడు? కల్లా, ఇది అసంభవం. గుణపాఠం నేర్చుకోదలిచిన వాడు గుణపాఠం నేర్చుకోవడానికి తగిన ఆయుష్యం మేము నీకు ప్రసాదించలేదా? నీకు ఇచ్చిన 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు నువ్వేం చేశావు? ఎలా సంపాదించాలి, ఎలా కూడబెట్టాలి, ఎలా కార్లు కొనాలి, ఎలా మేడలు కట్టాలి, ఎలా బ్యాంకు బ్యాలెన్సులు నింపుకోవాలి, దీని గురించే నీకు ఇచ్చినటువంటి ఆయుష్ను, నీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని నీరుగార్చేవే తప్ప, ఒకరోజు నేను చచ్చిపోతాను, చనిపోయిన తర్వాత దేవుని ముందు నుంచోవాలి, నేను సమాధానం చెప్పాలి అని ఏ రోజున నీవు ఆలోచించలేదు. కాబట్టి వెళ్ళిపో, నిన్ను మళ్ళా ప్రపంచంలోనికి పంపించడం జరగదు అని ఆ రోజున దైవం సెలవిస్తాడు. సోదరులారా, ఆ రోజు ఏంటి నీ పరిస్థితి? జ్ఞానంతో ఆలోచన చేయండి. జీవితం తాత్కాలికం, ఎప్పుడు చస్తామో తెలియదు. మేధావులు అనుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈ భూమి నాది, ఇందులో అడిగేస్తే నరికేస్తా అన్నవాడెవడో కూడా ఈ ప్రపంచంలోంచి ఒక్క ఇంచ అంగుళం కూడా తీసుకెళ్ళలేదు. లహు మా ఫి సమావాతి వల్ అర్ద్, భూమి ఆకాశాలలో ఉన్న సమస్తము ఆయన ఆస్తియే. వచ్చేటప్పుడు ఒంటరిగా వచ్చావు, పోయేటప్పుడు ఒంటరిగా వెళతావు. మాతృగర్భం నుండి నగ్నంగా పుట్టాము, ప్రపంచం నుండి వెళ్లిపోయేటప్పుడు నగ్నంగా వెళ్లిపోతామే తప్ప నీ భార్య, బిడ్డలు, అన్నదమ్ములు, ఆస్తులు, ఐశ్వర్యాలు ఏ ఒక్కటి నీ వెంట రావు. ఏమండి,
ఈయన 50-60 సంవత్సరాల బట్టి మా కోసం ఎంతగానో శ్రమించాడు, రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు, తిని తినక అనేక రకాల పనులకు పాల్పడి మాకు ఇదంతా కూడబెట్టాడండి. ఈయన్ని 4 రోజులు ఉంచుకుని 5వ రోజు పారేస్తామండి అంటారండి. ఎవరైనా అంటారా? చచ్చిపోయాడండి అని ఫోన్ చేయగానే ఎప్పుడు పారేస్తారండి అని అడుగుతాడు. ఎన్ని రోజులు ఉంచుకుంటారండి అని అంటాడండి మనిషి. అంటే మనిషి సంపాదించేదే ఒక్కటి కూడా మనిషి వెంట రాదు, జగమెరిగిన సత్యం. కానీ మనం గ్రహించడం లేదు. మన వెంట రాని దాన్ని వెంట మనం పడుతున్నాము అంతే. అట్లని కానీ మరలా ఇస్లామేమో సన్యాసం తీసుకోండి, పనులు చేయొద్దు, ఉద్యోగాలు మారుకోండి, మసీదుల్లోనే తపస్సులు చేయండి అని చెబుతుందా? చెప్పడం లేదు. మనం మన కార్యక్రమాలను, మన వృత్తి ధర్మాలను, మన పోషణ బాధ్యతలన్నింటినీ చేసుకుంటూ నిజ దైవాన్ని ఆరాధించాలి. పేర నబీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, రోడ్డు మీద ఉన్న ముళ్ళను తొలగించినా నీవు దేవుణ్ణి ఆరాధించినట్టే లెక్క, ప్రేమతో నీ భార్యకు ఒక ముద్ద తినిపించినా నీవు దేవుణ్ణి ఆరాధించినట్టే లెక్క, నీ పొరుగు వారిని ప్రేమతో పలకరించినా నీవు ఆయన ఆరాధించినట్టే లెక్క అని చెప్పారు. ఇస్లాం ఏందో ఏ పనులు చేయకుండా, ఏం చేయకుండా కేవలంగా నమాజులు చేసుకుంటూ ఐక్యపరమైనటువంటి ఏది చెయ్యొద్దు అని ఆజ్ఞాపించడం లేదండి సోదరులారా. కాబట్టి ఆలోచన చేయండి. కాబట్టి సోదరులారా, జీవితం తాత్కాలికం, ఎప్పుడు ఎక్కడ చనిపోతామో తెలియదు. కాబట్టి సృష్టికర్త ఒక్కడే విశ్వసించండి. ఫస్ట్ నుంచి, ఆరంభం నుంచి నేను చెబుతున్నాను, ఖురాన్ గ్రంథంలో ఎక్కడా కూడా అల్లా అంటే ముస్లింల దేవుడు అని ఖురాన్లో ఎక్కడా లేదు. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈయన ముస్లింలకే ప్రవక్త అని ఖురాన్లో ఎక్కడా లేదు. వమా అర్సల్నాక ఇల్లా రహ్మతల్ లిల్ ఆలమీన్, సూరా అంబియా సూరా నంబర్ 21 వాక్యం నంబర్ 107. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ప్రపంచ మానవులందరికీ కారుణ్యంగా చేసి పంపాను. అదేవిధంగా ఖురాన్ గ్రంథం ముస్లింల గ్రంథమా ఇది? ఖురాన్ గ్రంథాన్ని అడిగితే ఆ మాటకి ఏమంటుంది? సూరా ఇబ్రాహీం సూరా 14 వాక్యం నంబర్ 52, హాదా బలాగుల్ లిన్నాస్, సర్వమానవాళికి ఇది ఒక సందేశం. వలియుందిరి బిహి వలియఅలము అన్నమా హువ ఇలాహున్ వాహిద్ వలియజక్కరు ఉలుల్ అల్బాబ్. మానవులందరూ దేవుడు ఒక్కడే అని తెలుసుకోవాలని, వారిని హెచ్చరించాలని నేను ఈ ఖురాన్ గ్రంథాన్ని పంపాను అంటున్నాను. కానీ దురదృష్టవశాత్తు ఈ ఖురాన్ గ్రంథాన్ని మనిషి అర్థంతో చదవకపోవటం వల్ల ఇందులో ఉన్నటువంటి సారాంశాన్ని అర్థం చేసుకోవడం లేదు. ముస్లిమేతరుల విషయం తర్వాత సంగతి, ముస్లింలు కూడా దీన్ని చదవడం లేదు. అటక పెట్టెల్లో, అరమరల్లో చేతికి అందనంత ఎత్తులో పెట్టి మెత్తటి పరుపు వస్త్రాల్లో చుట్టి కళ్ళ కత్తుకోవటానికి, సామ్రాణి గట్టిని ముట్టడానికి, అత్తాగోడలు కొట్టుకున్నప్పుడు ప్రమాణం చేయడానికి ఖురాన్ చేస్తారండి. అందుకోసం ఆ ఖురాన్ వచ్చింది. ఖురాన్ గ్రంథం అందుకోసమని ఇట్ ఇస్ ఎ మాన్యువల్ బుక్. ఇది నీ జీవిత సూచిక. నువ్వు ఏ విధంగా జీవించాలో, తండ్రిగా ఎలా ఉండాలి, తల్లిగా ఎలా ఉండాలి, భార్యగా ఎలా ఉండాలి, ఉద్యోగస్తుడుగా నువ్వు ఎలా ఉండాలి, రాజుగా ఎలా ఉండాలి, పేదవాడిగా ఎలా ఉండాలి, ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి, నీ జీవితం మొత్తం ఎలా ఉండాలో తెలియచెప్పేటువంటి నియమ నిబంధనలన్నీ గంటువు ఈ ఖురాన్. కానీ దురదృష్టవశాత్తు మనం అది గ్రహించడం లేదు. కాబట్టి సోదరులారా, అల్లాహ్ అందరివాడు, కొందరివాడు కాదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరివాడు, కొందరివాడు కాదు. ఖురాన్ అందరిది, కొందరిది కాదు. సోదరులారా, చిట్ట చివరిగా ఈ విషయాన్ని చెప్పి ఇన్షాల్లా ముగిస్తాను. ఇస్లాం అంటే జీవిత విధానం, శాంతి, వినయ విధేయతలతో కూడుకున్న జీవిత విధానం. అంతేగాని ఇస్లాం అంటే టెర్రరిజము, ముస్లింలంటే టెర్రరిస్టులు ఎక్కడ లేదు. ఇస్లాం సలామున్, సిల్మ్ అనే పదాల నుంచి వచ్చింది. సలాం అంటే శాంతి, సిల్మ్ అంటే విధేయత. మన్ కతల నఫ్సన్ బిగైరి నఫ్సిన్, అల్లాహ్ తఆలా సూరా మాయిదా సూరా నంబర్ 5 వాక్యం నంబర్ 32 అన్నాడు, ఎవరైతే అకారణంగా ఒక మనిషిని చంపాడో అతడు పొరుగువాడు ఆకలితో ఉన్నప్పుడు కడుపు నిండా తింటే నీవు నిజమైనటువంటి విశ్వాసివి, మోమిన్వి కాదు అని ప్రవక్త ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. కుస్తీలు పట్టి ఎదుటి వాణ్ణి చిత్తు చేసేవాడు కాదు వీరుడు అంటే.
ఎవరైతే కొట్టే శక్తి ఉన్నప్పటికీ ఎదుటి వాణ్ణి క్షమించి విడిచిపెట్టాడో అతడే నిజమైనటువంటి ధీరుడు అని. సోదరులారా, జ్ఞానంతో ఆలోచన చేయండి. ఇస్లాం ధర్మం శాంతిని ప్రబోధిస్తుందే తప్ప అశాంతిని కోరటం లేదు. ఇస్లాం ధర్మం మానవుని సంపూర్ణ జీవిత విధానం తాగుడు నుండి మాన్పించింది, వ్యభిచారం నుండి మాన్పించింది, భయంకరమైనటువంటి ఆగ్రహాల కోపాల నుండి కాపాడింది. సోదరులారా, జరిగిన రోజుల్లో బలహీనుడిని తొక్కివేసేటువంటి ఆ రాక్షస రోజుల్లో, ఆడదానిని అంగడి బొమ్మగా ఆడిస్తున్నటువంటి రోజుల్లో, తాకుడు, జూదం, మద్యపానం, వ్యభిచారం రాజ్యాలు వెళుతున్నటువంటి పరిస్థితుల్లో మూఢనమ్మకాలు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆ సర్వోన్నతుడైనటువంటి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రపంచంలో ఉన్న అజ్ఞానాన్ని తరిమి కొట్టి జ్ఞాన జ్యోతిని ప్రసరింపజేయటానికి, ఒక మనిషిని మనిషిగా గుర్తించడానికి, అన్యాయం జరిగిన వాడికి న్యాయం జరిపించడానికి, దౌర్జన్యానికి సమాజంలో సమాధి కట్టడానికి, స్త్రీ మాతృమూర్తికి మహోన్నతమైనటువంటి స్థానం ప్రసాదించడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రభవింపజేసినటువంటి వెలుగు కిరణం, ఆ ఎడారిలో వికసించిన తేజో పుష్పమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. సోదరులారా, మీరు ఇస్లాం గురించి తెలుసుకోవాలంటే నామమాత్రపు ముస్లింలను చూడవద్దు, వాళ్ళ చేష్టలను చూడవద్దు. మీకు నిజంగా దైవ ధర్మం గురించి, మీ నిజ సృష్టికర్తల గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఖురాన్ గ్రంథాన్ని చదవండి, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవిత విధానాన్ని చదవండి, అధ్యయనం చేయండి. ప్రపంచంలో మేధావులు అనుకున్న వారే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క జీవిత చరిత్రను చదివి ఆయన పడినటువంటి కష్టాలు, ఆయన చేసినటువంటి త్యాగాలకు నివ్వెరపోయారు. సోదరులారా, ఆయన గురించి సినిమాలు లేవు, ఆయన గురించి నవలు లేవు, ఆయన గురించి ఏ విధమైనటువంటి కట్టు కథలు సమాజంలో లేవు. ఆయన జీవిత చరిత్ర చూడండి, ఆయన పుట్టిన నాటం లిఖిత పూర్వకంగా మనకు గ్రంథాల్లో లభిస్తుంది. సోదరులారా, ఎన్నో భాషల్లో అల్హమ్దులిల్లా ఈ రోజు ఖురాన్ గ్రంథం తర్జుమా చేయడం జరిగింది. ఎన్నో భాషల్లో మీకు అర్థమయ్యేటువంటి భాషలో మీ సృష్టికర్త మాటను నమ్మండి. నా దేవుని గురించి చెప్పడం లేదు, నా మతాన్ని గురించి చెప్పడం లేదు, లేదా ప్రత్యేకించి మిమ్మల్ని ఎందులోనో దూకండి మారండి అంటలేదు. మీ దేవుడు, మీ సృష్టికర్త, మన దేవుడు, మన సృష్టికర్త ఆయన ఒక్కడే. ఆయన్నే ఆరాధించాలి. లేని పక్షంలో భయంకరమైనటువంటి నరకం. ఇన్న జహన్నమ కానత్ మిర్సాదా లిత్తాగీన మాబా లాబిసీన ఫీ. కృష్ణులు, దైవ ధిక్కారులు, దైవ తిరస్కారులు, దైవాన్ని విడిచిపెట్టి వేరే వారిని ఆరాధించిన వారు ఉంటారు. అక్కడ త్రాగడానికి నీరు ఉండదు, నిలవడానికి నీడ ఉండదు, తినడానికి తిండి ఉండదు. అప్పుడు మనిషి దాహం 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 అని అంటుంటే దైవదూతలు చీము నెత్తులతో కూడిన సరసలా కాగేటువంటి ఆ నీరు తీసుకొచ్చినప్పుడు